అందరికీ ఏమన్నా భోజనం ఉంటుందా? ఓకే మేడం, అందరం 5 వస్తే 5 డిఫరెన్స్ 1 2 3 5 వస్తే బస్ అవ్వాలి. ఎవరు 5 చెప్తే వాళ్ళు అవుట్. ఓకే, స్టార్ట్ నుంచి చేద్దాం. భాషించా కలిసించా. ఓకే, స్టార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. Start again. 2 3 4 bus 6 Fast. రోటరీ క్లబ్ అధ్యక్షులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి విశిష్ట అత్యులకు గండూరు శ్రీధర్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రొటేరియన్ పేజ్ ఎండి అయ్యప్ప సంఘ సేవా ఛానల్ like I told you, if the patient is poor, and we give the free food, free medicine to the patient and the attendant for 2 days. And if they happen to come to villages, we get them here, the surgery is done, and we again drop them back in the villages. Like you know, sir, service activities worldwide. Like in Prothutur, we have this eye hospital. This eye hospital is one of the best eye hospitals in Kadapa district, and we cater to about 35 to 40 lakh surrounding people. We daily conduct village surveys, and we get the patients to the hospital, and if he is very poor, free surgery. అలాగే ఈనాటి విశిష్ట అతిథులు పొద్దుటూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిప్యూటీ కృష్ణ గారికి, మరి సతీమణి ఐపీఎస్ మేడం గారికి, సమాధానం తెలిసిన మా రొటేరియన్ మిత్రులందరికీ, విద్యావంతులు, విజ్ఞాన శ్రేష్ఠులు, ఉపాధ్యాయులు, భావి భారత భవిష్యత్తును మన దేశ దశ దిశను మార్చగలిగే చిన్నారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన విలేకరుల మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రోటరీ క్లబ్ పొద్దుటూరు వారు రోటరీ ఇంటర్నేషనల్ డే 23 ఫిబ్రవరి పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని లైఫ్ ఆఫ్ ట్రీ, దాని గురించి ఒక డ్రాయింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మన రోటరీ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మాండంగా విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా మంది భక్తులు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కాలాతీతమైంది, నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా చెట్లు అనేవి మనకు 5,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ కొన్ని జాతులు 100 ఏళ్ళ నుంచి 5,000 సంవత్సరాలు బతికే జాతులు ఉన్నాయి. ఇందులో చాలా మంది ఆల్రెడీ మీ పాఠ్యాంశాలు ఉంటాయి. చెట్టు అనేది మనం పీల్చే గాలి, ఆక్సిజన్ మనకు అందిస్తుంది. కాబట్టి ఇందాక మన మిత్రుడు అభిప్రాయం చెప్పినట్టు సంవత్సరానికి బట్టి అందరూ నాటి మన ఈ యొక్క భూగోళాన్ని అనేక రకాల కాలుష్యం నుండి కాపాడవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా చిన్న జోక్ చెప్పి నేను ఇంకా ఈ యొక్క సభను నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. నాలాగా స్పీచ్ ఇస్తుంటే ఒక అమ్మాయి వచ్చి బ్యాంకులో, సార్ ఆ అంకులు ఎప్పుడు మాట్లాడతారు, ఆ అంకులు ఎప్పుడు మాట్లాడతారు అని అడుగుతూ వస్తుంది. అతను పక్కన పెట్టి ఒప్పుగిపోయాడు, నా స్పీచ్ కోసం ఎంతసేపు అందరూ చూసుకుంటారని. 1-3 సార్లు అడిగాలంటే పక్కన ఇంకొక వ్యక్తి ఏమ్మా అంత ఆసక్తి అడుగుతున్నాం, సార్ అంత బాగా మాట్లాడతారా అని చెప్పి. లేదు సార్, మా మమ్మీ చెప్పింది ఆ సార్ మాట్లాడితేనే భోజనం పెడతారంట, ఎవరు పెట్టారంటే నాకేమో ఆకలేస్తుందని చెప్పింది. సో ఇలా చాలా సిద్ధమైంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ.